అరే వైష్ణవ్, ఇన్ని రోజులు నేను దొరకబట్టి జల్లేద్దాం అనుకున్నారా? ఈసారి నిన్ను దొరకబట్టుడు కాదు, డైరెక్ట్ నీతో లొల్లేరా దారా చూసుకుందాం. ఎన్నోసార్లు నుంచి అలా ఇస్తున్నా, కానీ నువ్వు ఎప్పుడు దొరుకుతలేవు. ఇప్పుడు రా చూసుకుందాం. పడేద్రా. రాధా, వదిలిపెట్టు వదిలిపెట్టు రాధా. అరే బతికినాం రా ఇవాళ. గిప్ప గిప్ప గుచ్చేసిరా మనం గిట్లా దొరికితే. రాధా, అప్పుడు నేను ఒక్కని ఉండగానే నిన్ను చితాకు కొట్టినా. అదే ఇప్పుడు గంగమ్మలేసి అడుగు తెచ్చిండు, నేను పొల్లు పొల్లు కొట్టి చంపేస్తాం. పోయి నిజలే. అరే వైష్ణవ్, ఈ గంగరాజు గారు నన్ను చూసి నిన్ను వారిపోమన్నారా? ఎందుకో తెలుసా అని అడుగు. ఏమైందిరా? అరే మన ఇద్దరం రాధ పోలీసులు ఏం చేయలేమురా. నా కళ్ళ ముందట 100 మందిని ఫసట్ చేసిందిరా. రాధ పోలీసు గురించి పెట్టుకోవద్దురా. అరే నా ట్రాక్ రికార్డ్ గురించి వాళ్ళు వీళ్ళు చెప్తారు కానీ నాకే తెలియదురా, ఎందుకంటే నేనే రాధా పోలీస్. అరే ఇప్పుడు రాధా పోలీసు నేను చేయలేమారా? ఏం చేయలేమురా. అరే మర్యాదగా లొంగిపోయి నాతో రా, లేకుంటే మీ సంగతి చెప్తారా? రే లొంగిపోడు. హలో, ఇప్పుడే నువ్వు పంపింది సూట్ కేసు అందింది. వాళ్ళకి పంపాలో నాకు తెలుసు, నేను పంపుతా. సరేనా? అరే ఈ ఏరియాకి వచ్చిన కొత్త రాధా పోలీస్ ఆఫీసర్ రా. ఏ దొంగనైనా నా చిట్కాలతోటి తీసి వారేస్తారా? మా దగ్గర 5 ఉన్నాయి సీక్రెట్. నువ్వేం చేయలేవు మమ్మల్ని. అరే నీలాంటి రౌడీలని ఎంతో మందిని కనిపెట్టిండ్రా. నువ్వేంద్ర నాకు నా బచ్చా. నిన్ని కనిపెడతా, ఆ కోట్లని కనిపెడతా, మీ పెద్ద రౌడీని కూడా కనిపెడతారా? ఏయ్, నువ్వు నన్ను ఏం చేయలేవే.
అరే మామ అరే మామ రారు రారు అమ్మ రారేలండి పోలీస్ పట్టుకుంటారు రారు 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 ఆ సైడ్కి రావాలా అమ్మ సైడ్కి అరే మామ ఇయ్యో రాదు పోలీసు అరే హా 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 ఏ రారా పోలీస్ నా దగ్గర ఉంది చూస్తే ఆగ్రా ఆగ్రా అరే ముగ్గురు వచ్చారా ముగ్గురు నగలేసాలు వేసేస్తారా అరే చంపేస్తామారా చంపేస్తారా అరే చంపేస్తారా నేను ఒక్కటే నీ ముగ్గురు ఉన్నాం చిట్కు చిట్కేసే లోపట్లనే నిన్ను చంపేస్తాం చూసుకుందాం అరే నువ్వు వచ్చాడు పర్రా దా కొడతావు అరే మన దగ్గర ఉందనుకో రిస్క్ రా ఇది వారత్తా అరే పట్టు బచ్చగాళ్ళతోనేంది రాదమ్మా ఈ గబ్బర్ సింగ్ తో పెట్టుకో మక్కలిర కొట్టి మూల కూసబెడతా పెట్టుకుంటావా నాతో ఈ గబ్బర్ సింగ్ తో పెట్టుకుంటావా చూసుకుందామా నువ్వెంత నేనేంద్ర చూసుకుందా పడు అరే నీలాంటి బచ్చగాళ్ళు ఎంతో మంది ఉతికి ఆరేసిండ్రా నువ్వెంతరా దారా చూసుకుందాం నీకోసమే ఎదురు చూశారు అప్పటి నుండి గొడవ పెట్టుకోవడం అనేది ఓల్డ్ స్టైల్ కాంప్రమైజ్ అనేది న్యూ స్టైల్ ఏది కావాలో చెప్పు గొడవ పెట్టుకుందామా కాంప్రమైజ్ అయిదామా డిసైడ్ చేసుకో ఆలోచించుకొని నా దగ్గరికి రా అదో ఇదో సరేనా చూసుకుందామా అరే ఇట్లారా అచ్చా చెప్పు అంగో ఎందుకు కొట్టావు ఎందుకు కొట్టావు అదో మళ్ళా కొడతావు నేను ఎవరో తెలుసా బాడీ బిల్డర్ చూసావా నా కండలు కొట్టాలి అక్క నేను డాలు కాదు ఏం కాదు అక్క నీకు దండం పెడతా వదిలేక ఇటు దుగ్గుదుకోండి చెప్తా అక్క ఇంత కొట్టా నేను ఒక్క దెబ్బన కొట్టినాక చెప్పక అమ్మ చెప్పాలి ఆజితే అక్క పోలీస్ అయితే కొట్టాలని నేనే చెప్పురా ఏం చెప్పమంటావు అక్క అమ్మా 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 అక్క నాకు అసలు నేను ఎందుకు డాలో తెలుసా నా బాడీ చూసి ఆళ్ళే పెట్టిర్రు డాలని నేను డాలి కాదు వాళ్ళు కదా కట్టే వేసి అలాగ అమ్మ ప్లీజ్ అక్క వదిలే అక్క నన్ను ప్లీజ్ అక్క అమ్మ ప్లీజ్ అక్క కొట్టి ఎడవకంటే ఏదాకా నువ్వు బలములో పొట్టు పొడుకోండు. అరే నువ్వు డాను కాదని నాకు తెలుసురా, ఎందుకంటే డాన్ అయితే ఇంటర్వెల్ వేస్తాడు, నువ్వు ఇంటర్వెల్ కాకముందుకే వచ్చినావు. రాధా పోలీస్ అసలు డాన్ ఆ సూట్ కేసులు ఉంటాయి. అరే నీకు బుద్ధి ఉందారా?
ఎందుకు చెప్పినావు అట్లా? అక్క అసలు దాని ఇల్లు ఉందని చెప్పారు కదా, తీసుకో అక్క, నేను వెళ్ళిపోతా. సరే పో పో. అవును కానీ అక్క గంత కొట్టు ఒక 100 రూపాయలు నీ అక్క, నేను హాస్పిటల్కి పోతా. అవ్వా, అద్దక్క, అద్దక్క, అవ్వా, అవ్వా, పోదు నాకు. అసలు ఇల్లు ఏముందో తెలుసుకుంటా.